ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ న్యూ అప్డేట్లో ఏమేమి వచ్చినాయి, ఇందులో ఏ రకంగా చేయాలి అని చెప్పేసి అయితే కొన్ని తెలుసుకుందాం. నాకు తెలీదు, ఇప్పుడే చూస్తాం. సక్సెస్ రేట్ ఇది 100కి వెళ్ళాలేమో అబ్బా. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ మనం ఇటాచి బండ్ల గురించి మాట్లాడుకుందాం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఒక ఫ్రీ స్పిన్ అయితే ఇచ్చాడు. ఒక ఫ్రీ స్పిన్ చేద్దాం. మనకు రాదన్న సంగతి మనకి ఇంకా క్లారిటీగా తెలుసు, అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు ఫ్రీ స్పిన్తో పాటుగా మీకు క్లియర్గా చెప్తున్నాను, చూసుకోండి. ఈ 10 టోకెన్స్ వస్తాయి కదా, కంప్లీట్ చేసుకుంటే డైలీ మిషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. ఈ మిషన్స్ కంప్లీట్ చేసుకుంటే ఒక్కో స్టేజ్కి వెళ్ళే కొద్దీ ఇప్పుడు ట్రయల్ 1లో 10 టోకెన్స్, నెక్స్ట్ ట్రయల్ 2లో ఒరోచిమార్ది అవతారు, నెక్స్ట్ ట్రయల్ 3లో పెయిన్ది 10 టోకెన్స్, అండ్ ట్రయల్ 4లో మదరాది 10 టోకెన్స్, అండ్ ట్రయల్ 5లో ఒరోచిమారు బండ్లు అండ్ 10 టోకెన్స్ ఒబిటోయి. వీటితో మాత్రం స్పిన్ చేయండి అన్న, ముఖ్యంగా ఇటాచి బండిల్. మిగతా ఈవెంట్స్ ఇంకా రాలేదు కాబట్టి మనం అయితే చెప్పలేం, కానీ ఈ 10 టోకెన్స్తో మాత్రం స్పిన్ చేయండి. డైమండ్స్ పెట్టద్దు. అంటే నా వైపు నుంచి నేను చెప్పేది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ బండిల్ చూసుకోండి, ఈ బండిల్లో లుక్ చేంజర్ చూసారు కదా. ఒకవేళ మీరు పక్కా ఇటాచి ఫ్యాన్, నాకు అసలు ఇటాచి అంటే పీక్స్ బ్రో అసలు మామూలుగా కాదు అని అనుకున్న పని అయితే మీ ఇష్టం. లేదు నార్మల్గా నాకు ఈ బండిల్స్ వస్తే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను, ఆ థాట్లో ఎవరైనా సరే ఉండే పని అయితే మీరు డబ్బులు బీభత్సంగా ఖర్చు పెట్టే వాళ్ళు అయితే మాత్రమే స్పిన్ చేసుకోండి. లేదు నాకు 1000 డైమండ్లు ఉన్నాయి, నాకు వస్తుందో రాదో తెలియదు, ఈ ఈవెంట్లో అంటే నాకు నారుటో ఈవెంట్లో ఏదో ఒక బండిల్ అయితే కావాలి అని చెప్పేసి అన్న ఆలోచన ఉన్నవాడు ఇటాచి తిప్పద్దు. నెక్స్ట్ ఆగస్ట్లో, అంటే ఆగస్ట్ అంటే 100 రోజులు లేదు, ఆగస్ట్ 3వ తారీఖున మనకి మినాటో బండిల్ వస్తుంది. అదే రకంగా మిగతా బండిల్స్ కూడా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటాచి బండిల్ విషయంలో ఈ లుక్ చేంజర్ అనేది అంత గొప్పగా ఏం లేదన్న, మీరు డైమండ్లు వేస్ట్ చేసుకోవద్దు. నేను కూడా తిప్పుదామని అనుకున్నాను, కాకపోతే ఇది చూసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి, ఎందుకు ఇది వేస్ట్ ఆ థాట్లో ఉంది. అండ్ బండిల్స్లో చూసుకోండి, మీ యొక్క డేట్స్తో బలం చెప్తుంది ఏ ఎక్కువ వస్తాయి అనేది. పెయిన్ అనేది 8వ తారీఖు వస్తుంది, అండ్ ఓట్మోర్ 3 బండ్లే, అండ్ ఒబిటోది అయితే 20వ తారీఖు వస్తుంది, సంక్రాంతి అంటే ఆగస్ట్లో వస్తుంది, అండ్ 3వ తారీఖు మినాటో, అండ్ మదరాది అయితే 11వ తారీఖు వస్తుంది, అంటే ఇండిపెండెన్స్ డే. అంటే ఇప్పుడు 4 బండిల్స్ వస్తే మనకి సుసానో ఎమౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు కప్ ఎమౌంట్ వేస్తాం కదా, సేమ్ అదే రకంగా 4 బండిల్స్ వస్తే ఇది ఫ్రీగా వస్తుంది అన్నమాట. నా ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే ఇటాచి బండిల్ స్పిన్ చేసుకోవడం బొక్కన్న, నేనైతే చెప్పడం వరకు అయితే అది. ఇంక మీ ఇష్టం, స్పిన్ చేసేవాడు ఎలాగా స్పిన్ చేస్తాడు. ఒక్కొక్కడికి 200 డైమండ్కి వస్తుంది అంటాడు, ఒక్కొక్కడు అయితే నాకు ఫ్రీ స్పిన్లోనే వచ్చేసింది అంటాడు. ఆడికి వచ్చేసిందని చెప్పేసి మనం తిప్పుకుంటే మనకు బొక్క అయిపోద్ది, మనకు రావు. అంటే మెయిన్ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ మీ అకౌంట్ అని చెప్పేసి మీకు ఫీలింగ్ ఉంటుంది చూడండి. అంటే ఎగ్జాంపుల్ అంటే నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే స్పిన్ చేయొద్దు. మిగతా వాళ్ళు ఒకవేళ అదృష్టం చూడండి 20 డైమండ్స్కి ఎక్కువ వచ్చేసిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు మీ ఇష్టం స్పిన్ చేసుకోవాలనుకుంటే. దట్స్ ఇట్. ఇంకా ఇటాచి విషయం వస్తే ఇంకా మిగతా ఈవెంట్స్ వచ్చినప్పుడు ఒకవేళ బాగుంటే నేను కూడా స్పిన్ చేసి మీకు వీడియోస్ కింద అయితే పెడతాను. లేదు ఇట్లా బాగోలేదు ఈవెంట్స్, ఇట్లా డైమండ్స్ ఎక్కువ దొబ్బేస్తారు తప్ప వచ్చే అవకాశం లేదు అని అనుకుంటే కనుక అది కూడా మీకు క్లియర్గా అయితే వీడియోస్లో అయితే చెప్తాను.
అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్కల్ బ్లాస్ట్ గేమింగ్. అండ్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. అందరూ కూడా పొలవమంటే వెళ్ళిపోకండి, స్పిన్లు చేసేటాగే ఆలోచించండి, ఆలోచించి ముందడిగేయండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అండ్ దట్స్ ఇట్. అండ్ మిగతా ఈవెంట్స్లోకి వచ్చేసరికి న్యూ టాపప్ ఈవెంట్ అయితే ఇచ్చాడు. ఇందులో మనం ఇన్వైట్ చేసుకోవాలంట. క్రియేట్ స్క్వాడ్. ఫస్ట్ మనం టాపప్ చేస్తే 5 టోకెన్స్ వస్తాయన్న. ఇప్పుడు ఇంకొక నలుగురిని యాడ్ చేయాలి. ఈ నలుగురు కూడా టాపప్ చేయాలి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనం 80 రూపీస్ పెట్టుకొని టాపప్ చేసామనుకుందాం. మనం ఇందులోని ఫస్ట్ స్టేజ్ అనేది కంప్లీట్ అవుద్ది అండ్ ఈ 4 లాక్స్ కూడా ఓపెన్ అవుతాయి. అప్పుడు మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరిని, అంటే ఒక నలుగురిని, ఒక స్క్వాడ్ ఉంటుంది కదా, మీ స్క్వాడ్లో నలుగురిని యాడ్ చేసుకొని ఆ నలుగురిని కూడా మీరు టాప్ చేసుకోమన్నారు. టాప్ చేయాలి వాళ్ళు టాపప్ చేస్తే. ఇప్పుడు సెకండ్ ఎవరైతే టాప్ చేస్తారో అప్పుడు మనకి వాళ్ళకి 100 డైమండ్స్ అలా ఎలాగెళ్ళిపోతాయి, మనకి 50 డైమండ్స్ ఫ్రీగా వస్తాయి. మనతో పాటు వాళ్ళకి కూడా వస్తాయి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్కి ఈ టోపీ వస్తుంది, హోకాగే హ్యాట్. 4థ్కి మళ్ళీ 50 డైమండ్స్ వస్తాయి. అండ్ 5థ్కి 5 టోకెన్స్ వస్తాయి. ఇంక 5th తోటి చేసినా చేయకపోయినా సరే ఇంకా అనవసరం. మనకైతే 3rd 4th వరకు వెళ్తే సరిపోద్ది. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మనం అయితే టాప్ చేయం కాబట్టి వేస్ట్. ఈ అకౌంట్లో చేయం, మన అకౌంట్లో చూసుకుందాం. మన అకౌంట్లో ఇంకా ఒక స్క్వాడ్ని అయితే రెడీ చేసుకుందాం, దుర్గాబాయిని అలా ఇంకొద్దరిని. ఎందుకంటే లాస్ట్ టైం ఒక రకంగా ఈవెంట్, ఇటువంటి రకంగానే ఒక ఈవెంట్ వస్తే చేయండిరా బాబు అంటే ఎవ్వరూ చేయలేదు. అసలు ఉన్న ఆఫర్ కూడా పోయింది. అందు గురించి ఇప్పుడు సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే సెట్ చేసుకుంటారు స్క్వాడ్లో. అండ్ దట్స్ ఇట్. అయిపోయి నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి నాకు వెళ్ళి నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి